intelligence. Now intelligence. In intelligence, how many marks? 50 marks having 25 questions. Having a 25 questions, each one carries 2 marks, 25 into 2, 50 marks. Okay, these 50 marks are very easy to score, only using of brain at that time only. Now we can see what are the topics. 11 topics and subtopics are also there. I will check now. Okay, first one is analogy. Analogy means, okay, we have to take same comparison. For suppose 1 becomes 2, what about 2 becomes? Depending upon a options, not like 3, not like 4, like that. Whenever I am taking to +1 here also +1. Now the answer is 3. Otherwise I am taking into 2 here also take it into 2. Now the answer is 4. Depending upon the options we have to take. Now in this one questions are coming like this: A is to B, double is to C is to what is the D? Now first of all we have to take relation of AB. AB की ఏ రిలేషన్ అయితే ఉంటుందో సేమ్ అదే రిలేషన్ని C అండ్ Dకి మనం జనరేట్ చేయాలి. అది అనాలజీ. ఈ అనాలజీ అనేది వర్బల్లో ఉంటుంది, నాన్ వర్బల్లో కూడా ఉంటుంది. వర్బల్ అంటే నెంబర్ కానీ ఆల్ఫాబెట్ కానీ రావచ్చు, లేదా బొమ్మ రూపంలో రావచ్చు, ఏదైనా ఒక డయాగ్రామ్ రూపంలో వచ్చిందంటే దాన్ని ఏమంటాం? నాన్ వర్బల్ అంటాం. నాన్ వర్బల్లో కూడా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఆడ్ వన్ అవుట్. ఆడ్ అంటే ఏంటి? డిఫరెంట్. డిఫరెంట్ వన్ అవుట్. తేడా ఉండేది తీసేయండి అంటాడు. ఇప్పుడు 4 ఆప్షన్లు ఇచ్చాడు. 4 ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్లో 2, సెకండ్ ఆప్షన్ 3, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ 4, నెక్స్ట్ ఆప్షన్ 6. 2, 3, 4, 6 ఉంది. దీంట్లో ఒక డిఫరెంట్ థీమ్ అంటాడు. డిఫరెంట్ ఏముంది నాన్న? 3ని నేను డిఫరెంట్ ఉంది తీసేస్తున్నాను. ఎందుకు? 2, 4, 6 అనేటివి ఈవెన్ నెంబర్స్, 3 అనేది ఒకటి ఆడ్ నెంబర్ అనమాట. ఆడ్ నెంబర్ ఒకటే డిఫరెంట్ తేడాగా ఉంది కాబట్టి దాన్ని నేను తొలగించాను, అంటే పక్కకు పెట్టేసినాను అనమాట. నెక్స్ట్ అలాగే ఆడ్ వన్ అవుట్ అనేది సేమ్, మీరు దీంట్లో అయినా ఇవ్వచ్చు, లేకుంటే బొమ్మగా అయినా ఇవ్వనొచ్చు, బొమ్మల రూపంలో అయినా ఇవ్వచ్చు. ఒకటి పైకి పోతుంటాయి, ఇంకొకటి కిందికి వస్తుంటుంది, ఇంకోటి పైకి పోతుంటుంది, ఇంకోటి పైకి పోతుంటుంది. అంటే దీంట్లో 4 ఆప్షన్స్ ఇస్తే 3 ఒక కేటగిరీ, ఒకటి డిఫరెంట్ కేటగిరీ ఉండాలన్నమాట. అనాలజీ ఆడ్ వన్ అవుట్ అనేది వర్బల్లో ఉంటుంది, నాన్ వర్బల్లో ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ సిరీస్. నెంబర్ సిరీస్ అంటే ఒక ఇక్కడే ఉంది సిరీస్, ఒక సిరీస్లో రావాలి అనమాట. ఈ సిరీస్ అనేది నెంబర్లో అయినా ఇవ్వచ్చు, ఆల్ఫాబెట్స్లో అయినా ఇవ్వచ్చు. ఇప్పుడు 1, 2, 3, నెక్స్ట్ ఏం రావాలి? ఖచ్చితంగా 4 రావాలి. ఎందుకు? ఇవన్నీ ఒక సిరీస్లో ఉండాలి. నెక్స్ట్ ఇది ACE. నెక్స్ట్ ఏం రావాలి? G రావాలి. ఎందుకు? సిరీస్లో ఉండాలి. ఏకి సికి మధ్యలో B మిస్ అయింది, సి మధ్యలో D మిస్ అయింది, ఈకి నెక్స్ట్ F మిస్ అయ్యి G రావాలి. ఇది కూడా వర్బల్లో రావచ్చు, నాన్ వర్బల్లో రావచ్చు. వర్బల్ అంటే నెంబర్ కానీ ఆల్ఫాబెట్ కానీ, నాన్ వర్బల్ అంటే ఒక బొమ్మ అనమాట. ఫస్ట్ 45 డిగ్రీస్ తిరిగింది, నెక్స్ట్ 90 తిరిగింది, నెక్స్ట్ 135, నెక్స్ట్ ఎంత తిరగాలి? 180. అలా బొమ్మ అయినా ఇవ్వచ్చు. నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్. కోడింగ్ అంటే ఏంటిది? ఇప్పుడు ఏ అనేదాన్ని నేను బీగా మార్చేశాను, అదేవిధంగా సి అనేదాన్ని నువ్వు ఏ విధంగా మారుస్తావు, సేమ్ లైక్ అనాలజీ లాగా దీంట్లో నెక్స్ట్ లెటర్ రాస్తామా, ప్రీవియస్ లెటర్ రాస్తామా అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, ఈ కోడింగ్ అనేది నెంబర్ అయినా ఇవ్వచ్చు, ఆల్ఫాబెట్ అయినా ఇవ్వచ్చు. నెక్స్ట్ డీకోడింగ్ అంటే ఏంటి? డీకోడ్ అంటే ఇక్కడ చూడండి, వాడు ఏ నుంచి బీకి మార్చినాడు, నెక్స్ట్ మనకి ఇటు సైడ్ రైట్ సైడ్ ఆన్సర్ ఇస్తాడు. ఆన్సర్ ఇస్తే క్వశ్చన్ కనుక్కోవాలి, దాన్ని ఏమంటాం? డీకోడింగ్ అంటాం. ఓకే, కోడింగ్, డీకోడింగ్. కోడింగ్ అంటే క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్, డీకోడింగ్ అంటే ఆన్సర్ ఇస్తే క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ర్యాంకింగ్. మనం ఆల్రెడీ చూసే ఉంటాం ప్రతి చోట. ర్యాంకింగ్ అంటే మీనింగ్ ఏంటి? ర్యాంక్ అంటే ఎక్కడ ఇస్తారు? స్కూల్లో ఇస్తారు. ఏ దాన్ని బట్టి ఇస్తారు? మార్క్స్ని బట్టి. బాగా మార్క్స్ వస్తే లాస్ట్ ర్యాంక్ ఇస్తారా, ఫస్ట్ ర్యాంక్ ఇస్తారా? ఫస్ట్. మార్క్స్ పెరిగే కొద్దీ ర్యాంక్ కూడా
ర్యాంకు తగ్గాలి. ఓకే, హైయెస్ట్ మార్క్స్ వస్తే ఫస్ట్ ర్యాంక్, లాస్ట్ ర్యాంక్ అంటే సపోజ్ 30th ర్యాంక్ అనుకుందాం. ఒక క్లాస్లో 30 మంది ఉన్నారు. ఫస్ట్ ర్యాంక్ ఏది 1, లాస్ట్ ర్యాంక్ ఏది 30. ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారు అంటాడు. వీడిపోతే మధ్యలో ఎంతమంది ఉంటారు? 28 మంది మాత్రమే అంటారు. చాలామంది ఏం చేస్తారు, 30లో ఒకటి తీసేసి 29 మంది అంటారు. కానీ ఇక్కడ ఉండేది ఎంతమంది? 28 మంది మాత్రమే. ఇటువంటివన్నీ ర్యాంకింగ్ దాంట్లో మనం కవర్ చేస్తాం. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్. బ్లడ్ అంటే రిలేషన్ అంటే బంధుత్వం. బ్లడ్ రిలేషన్ అంటే రక్తంతో కూడిన బంధుత్వం, రక్త సంబంధం. అంటే ఎవరైనా మన బంధువుల గురించి టాపిక్ అనమాట. బంధువుల గురించి ఏమేమి ఉంటాయి? ఇప్పుడు మన ఒక రిలేషన్స్ అంటే ఎవరెవరు ఉంటారు? ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, వాళ్ళంతా మన ఫ్యామిలీలో ఉండేవాళ్ళు. ఒకవేళ బయటికి పోవాలంటే వాళ్ళే ఉంటారు ఫాదర్ ఇన్లా, సిస్టర్ ఇన్లా, బ్రదర్ ఇన్లా. ఇలా ఎవరిని ఏ రిలేషన్తో పిలవాలి? ఏ బీని ఏమని పిలవాలి, బి ఏమని పిలవాలి, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి, అటువంటివన్నీ మనం సూచించడానికి కొన్ని ట్రిక్స్ యూజ్ చేస్తాం అనమాట. అంటే ఒక ఇట్లా డబల్ యారో, సింగిల్ యారో, అప్వర్డ్ యారో, డౌన్వర్డ్ యారో, ఇటువంటి యూజ్ చేసి ఈజీగా ట్రిక్కీగా చెప్తాను అనమాట. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ డైరెక్షన్స్ మనకి ఎన్ని డైరెక్షన్స్ ఉన్నాయండి? నార్మల్గా ఉండేది 4 డైరెక్షన్స్. ఏమేమి డైరెక్షన్స్? నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. నార్త్కి ఆపోజిట్ సౌత్, ఈస్ట్కి ఆపోజిట్ వెస్ట్. లేదు వీటి మధ్యలో కూడా ఉంటాయి. వీటి మధ్యలో దానిలో ఏమంటాం? దీన్ని నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, దీన్ని సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్. అలా ఇప్పుడు ఏ ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది. ఏ నుండి బికి పోవాలంటే ఏ డైరెక్షన్ పోవాలి, బి ఏకి రావాలంటే ఏ డైరెక్షన్ రావాలి, అటువంటివన్నీ మనం డైరెక్షన్స్లో కవర్ చేస్తాను అనమాట. నెక్స్ట్ క్లాక్ అండ్ క్యాలెండర్స్. అసలు రీజనింగ్లో ఎక్కడ ఫార్ములాస్ అనేవి ఉండవండి. ఏదైనా ఫార్ములా ఉందంటే ఒక దీంట్లో ఒకటే ఉంటుంది. క్లాకు, క్యాలెండర్. క్లాక్లలో అంటే ఒక వాచ్, ఒక టైం ఇస్తాడు. 9 అయింది టైము. ఆ 9 టైము ఇప్పుడు వాటర్లో చూస్తే ఎంత అవుతుంది, ఓకే, లేదు మిర్రర్లో చూస్తే ఎంత అవుతుంది, అలా. లేదు అంటే ఇప్పుడు వాచ్ ఇట్లా 9 అయిందంటే మనకి ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అంటే ఈ డిగ్రీస్ ఎంత, 45 డిగ్రీసా, 90 డిగ్రీసా, అలా అడుగుతాడు. అంటే చిన్నగా ఉంటాయన్నమాట క్వశ్చన్స్. నెక్స్ట్ క్యాలెండర్ ఇస్తాడు. ఎలా క్యాలెండర్ అంటే క్యాలెండర్ మనం ఏ దానికి యూజ్ చేస్తాం నాన్న? డేట్ చూడడానికి, డే చూడడానికి. ఓకే, డేట్ అండ్ డే, డేట్ కానీ డే కానీ. అంటే ఇప్పుడు వాడు డేట్ చెప్తే నువ్వేం చూస్తావు? డే కోసం చూస్తావు. డే చెప్తే ఏం చూస్తాం? డే కోసం చూస్తాం. అలాగే క్వశ్చన్స్ కూడా వాడు డేట్ ఇస్తే ఆ రోజు ఏ రోజు అని అడుగుతాడు. లేదు ఆ రోజు ఇచ్చినాడంటే ఆ రోజు డేట్ అడుగుతాడు. సేమ్. నెక్స్ట్ క్యూబ్ అండ్ డైస్ ఏ ఫామ్లో ఉంటుంది నాన్న? సేమ్ క్యూబ్ ఫామ్లోనే. ఇప్పుడు మనం ఆడుకుంటుంటాం కదా డైస్ అనేది. ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 6 ఫేసెస్ ఉంటాయి అన్నమాట. ఈ 6 ఫేసెస్ మీద మనము ఇక్కడ పైన నెంబరింగ్ ఉంటుంది కదా, ఇట్లా నెంబరింగ్ ఉంటుంది కదా మొత్తం. ఒక చోట 6, 2, 3, ఒక చోట 5, అలా మొత్తం అన్ని నెంబరింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ డైని ఇలా వేస్తే పైన మనకేం కనిపిస్తుంది అలా అడుగుతాడు క్వశ్చన్. క్యూబ్స్ అంటే ఏంటన్నా? ఇప్పుడు ఈ పెద్ద క్యూబ్ ఉంది, దీన్ని కట్ చేస్తే మళ్ళీ క్యూబాయిడ్ తయారవుతుందా? చిన్న క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ కౌంటింగ్ ఆఫ్ జియోమెట్రికల్ ఫిగర్స్. కౌంటింగ్ అంటే ఏంటన్నా? లెక్క పెట్టడం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని ఏమంటాను నేను? ట్రయాంగిల్. ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? కేవలం ఒక ట్రయాంగిల్ మాత్రమే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వాడు ఇంకొక లైన్ వేసాడు ఇట్లా. ఇప్పుడు ఒక లైన్ వేసాడు. ఇప్పుడు ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయంటాడు. ఏంటి, ఒక లైన్ వేసాడు కాబట్టి పెద్దది 2 భాగాలు అయిపోయింది అంటే 2 ఉంటాయంటాం. కానీ చూడండి ఎన్ని ఉన్నాయి? 3. ఫస్ట్లో ఇదంతా ఇప్పుడు ఏబిసి అనేది ఒకటి పెద్దది ఉందా? ఇక్కడ మన లైన్ రావడం వల్ల ఇంకొక పాయింట్ టచ్ అయ్యి డి వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను షేడెడ్ వేసినది ఒకటి, షేడెడ్ లేనిది ఒకటి, మరి పెద్దది కూడా ఒకటి. అలా ఎన్ని ఉన్నాయి? 3. అంటే ఇటువంటి కనుక్కోవడానికి రూల్స్. అంటే వాడి క్వశ్చన్స్ ఆ విధంగా కూడా అడగవచ్చు. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్ అంటే ఇట్లుంటాయి అన్నమాట. వెన్ డయాగ్రామ్స్ ఇప్పుడు ఇది బి అనుకుందాం, ఇది సి. ఏ బికి టచ్ అయ్యేది ఏ ప్లేసు? ఏసీకి టచ్ అయ్యేది, బీసీకి టచ్ అయ్యేది ఇది. ఓ మొత్తం 3కి టచ్ అయ్యేది
మధ్యలో ఉంది, అవి అడుగుతాడు. ఇప్పుడు వీటి మధ్యలో నెంబర్స్ ఇచ్చింటాడు అనమాట. ఏబీకి మాత్రమే టచ్ అయినది ఓన్లీ ఏబీ, ఓన్లీ బీసీ, ఓన్లీ ఏసీ, అలా క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ ఇప్పుడు అక్కడ నుంచి మనం నాన్ వర్బల్ అని మాట్లాడుతున్నాం. అసలు నాన్ వర్బల్ అంటే ఏంటి? బొమ్మల రూపంలో ఉండేది. ఇక్కడ బొమ్మ ఉందా? ఖచ్చితంగా. ఇక్కడ ఉందా? ఉంది. ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఏవైతే బొమ్మల రూపంలో ఉంటాయో వాటినంతా నాన్ వర్బల్ అని అంటాం. నెక్స్ట్ దీంట్లో ఇమేజెస్ అని ఉన్నాయన్న. ఇమేజెస్ అంటే ఏం లేదు, బొమ్మనే, సేమ్ బొమ్మ ఇచ్చి వీటిలో దాంట్లో ఏమనొచ్చు? వాటర్ ఆర్ మిర్రర్. వాటర్ ఇమేజ్ కనుక్కోమంటాడు, మిర్రర్ ఇమేజ్ కనుక్కోమంటాడు. వాటర్ ఇమేజ్ అంటే ఏంటిది? మిర్రర్ ఇమేజ్ అంటే ఏంటిది? వాటర్ అంటే ఇప్పుడు మనం ఇట్లా నిలబడినామంటే వాటర్ మన పైన ఉండవు కదా, కింద ఉంటాయి. అంటే కిందిది కాస్త పైకి అవుతుంది, పైది కాస్త కిందిది అవుతుంది. ఎక్కడ? వాటర్లో. అదే అద్దం అయితే మనం రైట్ సైడ్ పెట్టుకుంటే మన రైట్ దానికి లెఫ్ట్ కనిపిస్తుంది, మన లెఫ్ట్ దానికి రైట్ కనిపిస్తుంది. అలా డిఫరెంట్. నెక్స్ట్ ఇంకొకటి దీంట్లో అంటే ఈ క్వశ్చన్స్ ఒక్కోసారి అడుగుతున్నారు, ఒక్కోసారి అడగడం లేదు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చే సిలబస్కి ఇవి ఉన్నాయన్నమాట 11 వరకే, వాటర్ ఇమేజ్ కానీ మిర్రర్ ఇమేజ్ కానీ. నెక్స్ట్ ఫోల్డింగ్ అనమాట, కట్టింగ్ అండ్ ఫోల్డింగ్ ఆఫ్ ఏ పేపర్. ఒక పేపర్ని ఫోల్డ్ చేస్తే ఏ షేప్ వస్తుంది, నెక్స్ట్ తీస్తే ఏ షేప్ వస్తుంది, ఫోల్డ్ చేసినాక కట్ చేస్తే ఏ షేప్ వస్తుంది, అటువంటి క్వశ్చన్స్ అన్నీ అప్పుడప్పుడు అడుగుతున్నారండి. అందుకు మనం దానిని కూడా నేర్చుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి టోటల్ ఇప్పుడు మనకి ఎన్ని టాపిక్స్ కవర్ అయినాయి? 13 టాపిక్స్ కవర్ అయినాయి. మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి? 25 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఒక్కొక్క దాంట్లో చూసుకున్నా మనకి 2 క్వశ్చన్స్ రావచ్చు. కానీ ఇక్కడ చూడండి కొన్నిటిని మెయిన్గా వాడు ఫోకస్ చేయకపోవచ్చు. ఇప్పుడు చెప్పాను కదా, ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్స్ని ఎక్కువ ఫోకస్ చేయకపోవచ్చు. అంటే మినిమం ఒక క్వశ్చన్, 1 క్వశ్చన్. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్ 1 క్వశ్చన్, కౌంటింగ్ ఆఫ్ ఫిగర్ 1 క్వశ్చన్. నెక్స్ట్ క్యూబ్స్ అండ్ డైస్ సేమ్, 2 కలిపి 2 క్వశ్చన్స్. నెక్స్ట్ క్లాక్ అండ్ క్యాలెండర్ 2 కలిపి 2 క్వశ్చన్స్. ఓకే, ఇక్కడ 1 క్వశ్చన్, ఇక్కడ 4 క్వశ్చన్స్. అంటే ఇవి మిస్ అయిన కౌంట్ ఎక్కడ పడాలి? మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఉంటాయి. ఆ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటివి అంటే డైరెక్షను, బ్లడ్ రిలేషన్, నెంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్. ఈ 4 చూడండి, 1 2 3 4. ఈ 4ట్లో 100% 3 క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ 3 క్వశ్చన్స్, ఇక్కడ 3 క్వశ్చన్స్, ఇక్కడ 3 క్వశ్చన్స్, 3 క్వశ్చన్స్. ఇక్కడ ఎన్ని అయిపోయినాయన్నా? 12 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇంకా మనకు మిగిలినదేంటి? 13. ఆ 13ని వాడు డివైడ్ చేస్తాడు. నెక్స్ట్ అనాలజీలో 2 క్వశ్చన్స్ అడిగితే ఆడ్ మెన్ అవుట్లో 1 క్వశ్చన్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ 2 పడిందంటే ఇక్కడ 1 మాత్రమే పడుతుంది. ఇక్కడ 2 పడితే ఇక్కడ 1 పడుతుంది అనమాట. అది అనాలజీలో అంటే వాడు వర్బల్ కానీ నాన్ వర్బల్ కానీ సంబంధం లేదు, ఎలా అయినా అడగచ్చు అనమాట. నెక్స్ట్ ర్యాంకింగ్ నుంచి క్వశ్చన్ 100% ఒక క్వశ్చన్, 100% ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీగా ఉండాల్సిందే అనమాట. ఇంకా మనకు మిగిలినవి ఈ క్లాక్స్, క్యూబ్స్, కౌంటింగ్ ఫిగర్స్, వెన్ డయాగ్రామ్, వాటర్ ఇమేజ్, కటింగ్ ఇమేజ్, ఇవన్నీ ఖచ్చితంగా ఒక్కొక్క క్వశ్చన్ మాత్రమే ఉంటుంది. మేబీ ఉండకపోవచ్చు కూడా. ఇక్కడ రాలేదు అంటే క్వశ్చన్స్ తీసుకొచ్చి మెయిన్ ఇంపార్టెంట్ ఏ టాపిక్స్ ఉంటాయో దాంట్లో పడిపోతాయి. ఓకే, ఇలా ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవో తీసుకొని ఫస్ట్ అవి ప్రిపేర్ అయ్యి, లేకుంటే బేసిక్స్ ఏమున్నాయి ఫస్ట్ బేసిక్స్, దీనికి కావాల్సిన బేసిక్స్ ఏమేమి ఉన్నాయి అసలు ఆ బేసిక్ నేర్చుకొని, అసలు నెంబర్ సిరీస్ చేయాలంటే ప్లస్లు మైనస్లు తెలియాలి, స్క్వేర్లు తెలియాలి, ఏబిసిడీలు వరుసగా రావాలి. ఇవన్నీ నేర్చుకొని మనం స్ట్రాటజీ పెట్టుకొని స్టార్ట్ చేసుకొని ఒకటి 1 by 1 చదువుకుంటూ పోతే ఈజీగా మనం క్లియర్ చేయొచ్చు అనమాట. ఓకే, దిస్ ఈజ్ అ టోటల్ సిలబస్ ఫర్ మ్యాథ్స్ అండ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ఫర్ నవోదయ 6th class. ఓకే, థ్యాంక్ యూ.